హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. బాక్స్ ఆఫీస్ దగ్గర, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడే మొదలైన పెద్ద బ్లాస్టింగ్ రికార్డ్స్ అవి ఏ రేంజ్లో ఉన్నాయంటే కేవలం 30 నిమిషాల్లోనే పుష్ప 2 రికార్డులు ఎగరేశారు భయ్య. ఇక 24 గంటల్లో ఓవరాల్గా ఆల్ టైమ్ రికార్డుగా $2 లక్షల పైగా వసూలు కొల్లగొట్టిన సినిమాగా పెద్ది అనే సినిమా రికార్డులకి ఎక్కింది. ఫాస్టెస్ట్ 100K నుంచి 24 గంటలు లేచే లోపు మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని, ఓవర్స్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని లేపేసింది పెద్ది. సో ఇప్పుడు ఓవరాల్గా పెద్ది సినిమాకి ఓవర్సీస్లో ఎంత ఓపెనింగ్స్ రావచ్చు అంటే 3.5 to 4 మిలియన్స్ అంటున్నారు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, కొన్న 40 కోట్లని ఇక జస్ట్ ఓపెనింగ్స్తోనే ఆల్మోస్ట్ 25 to 30% రికవరీ అయిపోతే మనసు టాక్ పడిన తర్వాత ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. ఓవర్సీస్లోనే 100 కోట్లకు పైగా కొట్టబోతుంది పెద్ది అనే సినిమా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్న అతి పెద్ద న్యూస్. ఇది కదా భయ్య రేంజ్ అంటే. ఒక సీక్వెల్ కాదు, లేదంటే RRR తర్వాత సరైన హిట్ లేదు, జస్ట్ రెండో సినిమా తీసిన డైరెక్టరు ఇలాంటి వాళ్ళతో పట్టుకొని ఒక చిన్న కంటెంట్తో జస్ట్ ఒక చెప్తున్నాను కదా, ఒక రగిలే నిప్పుకి పెట్రోల్ యాడ్ అయితే ఎలాంటి విస్ఫోటనం ఉంటుందో ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో అలాంటిది జరిగింది. రామ్ చరణ్ లాంటి కటౌట్కి ఒక కంటెంట్ పడితే ఆ విస్ఫోటనం ఏంటి అనేది ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు యూఎస్, అదేవిధంగా ఓవర్సీస్, నార్త్ అమెరికా మొత్తంగా రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే వేరే రేంజ్లో ఉన్నాయి భయ్య. సో ఇప్పుడు ఎంత హైప్ క్రియేట్ చేసిన పెద్ద సినిమాకి ఇప్పుడే ఓవర్సీస్ రికార్డులు ఈ రేంజ్లో ఉంటే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో బుకింగ్స్ గురించి తలుచుకుంటుంటే మెంటల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే మొత్తం సోషల్ మీడియాని దున్నేస్తుంది. అదేంటంటే పెద్ద సినిమాకి ట్రైలర్. జస్ట్ ఒక 2 గ్లిమ్స్, 2 సాంగులకే ఎంత విధ్వంసం అంటే, ఈ రేంజ్ హైప్ అంటే ఇక ట్రైలర్ కంటెంట్ కానీ క్లిక్ అయితే అసలు గ్లిమ్స్, అదేవిధంగా పెద్ద పెహలమైన 2 లుక్స్తోనే వేరే లెవెల్. ఇక ట్రైలర్ ఇంకొద్దిగా ఊరమాసి, దీనికి మించి ఊరమాసిలో ఉంటే మాత్రం ఆ ర్యాంపేజ్ వేరు, ఆ లెక్కలు వేరు. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేయబోతున్నారు అంటే భోపాల్లో ప్లాన్ చేయబోతున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి. అంటే పెద్ద పెహల్వాన్ అసలు కుస్తీకి భోపాల్ అనేది ఒక పెద్ద కంచుకోట లాంటిది. అసలు కుస్తీ పుట్టిందే అక్కడ. కొన్ని వందల సంవత్సరాల సంస్కృతి ఉంది కుస్తీ మీద భోపాల్లో. సో అలాంటి భోపాల్లో ఇప్పుడు పెద్ద ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో మొత్తం ఇప్పుడు నార్త్ ఇండియన్ షేక్ చేస్తుంది. దానికి తోడు కేవలం రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు, జాహ్నవి కపూర్ ఈ ముగ్గురు మాత్రమే ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అది కూడా ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్లో చేయబోతున్నారంట. చూడండి మన తెలుగు సినిమా సత్తా, మన తెలుగు హీరోల సత్తా ఇది కదా. ఈ రేంజ్ నిజంగా RRR తర్వాతే నిజంగా పెద్దగా పడుంటే ఆ లెక్కలు వేరుండి భయ్య. ఈ మధ్యలో ఏవో సో సినిమాలు రావడం అవి ఇవి పక్కన పెడితే రామ్ చరణ్ గారి అభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. సో దానికి తోడు విపరీతమైన నెగిటివిటీ. RRR రేంజ్ చూసిన తర్వాత చాలామంది టాలీవుడ్లో ఉన్న చాలామంది ఫ్యాన్స్కి ఒక వింతగా చెప్పాలంటే రామ్ చరణ్ గారు నిద్ర లేకుండా చేస్తారు. ఏంట్రా బాబు ఇతను రేంజ్, ఈ రేంజ్కి ఇలా ఉంటే ఇక నెక్స్ట్ ఇంకొక సినిమా హిట్ పడితే ఇంక ఇండియా నెంబర్ 1 హీరో అయిపోతాడని చెప్పి ఆయన మీద ఇష్టానుసారంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి ముందే DVDలు రిలీజ్ చేసి, స్టోరీ లీక్ చేసి ఏదేదో రభస్ చేశారు. కానీ ఎప్పుడు ఎలాంటి సినిమా పాడాలో ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేస్తారు భయ్య. ఇంత లోలో ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి పెద్ది లాంటి సినిమా, చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR కాదు, ఒక పెద్ది అంటారు. ఈ 3 సినిమాలకి మించి రామ్ చరణ్ గారి కెరియర్లోనే పెద్ది అనే సినిమా, రామ్ చరణ్ గారి కెరియర్లో కాదు, ఎంటైర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కెరియర్లోనే, ఇండియన్ సినిమా చలనచిత్ర చరిత్రలోనే పెద్ది అనే సినిమా పెట్టబోయే రికార్డులు కొట్టాలంటే చాలా టైం పెట్టింది భయ్య. ఇది అందరూ ఏంటంటే ఏదో మాస్ సినిమా తీస్తున్నారు, ఏదో ఒక 2 సాంగ్లు, 2 ఫైట్లు, ఒక హీరోచితంగా ఏదో అనుకుంటున్నారు. కానీ ఇందులో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుందట. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు రాకపోతే మాత్రం, నేషనల్ అవార్డు అనేది నిజంగా ఇంకా అదేదో కావాలని చెప్పి, అది కూడా ఒక గ్యామ్లింగ్ అని చెప్పొచ్చు. అసలు రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు రాకపోవడమే పెద్ద వింత. అలాంటిది ఇప్పుడు పెద్ది అనే సినిమా రిలీజ్కి ముందే చెప్తున్నాను, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి, ఆయన నటనకి నేషనల్ అవార్డు అలా ఒళ్ళు పడిపోద్ది. ఇక నెక్స్ట్ ఆస్కార్ అంటారా,
అది అక్కడ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆస్కార్‌లో కూడా ఒక కొత్త రూల్ పెట్టారు. అంటే ఎవరైనా ఎంట్రీ ఇవ్వచ్చు. ఆ గవర్నమెంటో లేదంటే ఆ ప్రభుత్వమో సెలెక్ట్ చేసి పలానా దేశం నుంచి మా సినిమా ఇలాగ ఆస్కార్‌కి నామినేట్ చేయడం అలా కాకుండా, అలా నామినేట్ చేయకపోయినా సరే మనం ఒక స్పెషల్ ఎంట్రీ ద్వారా ఆస్కార్‌లో కూడా వెళ్ళొచ్చు. సో, ఓవరాల్‌గా 'పెద్ది' అనే కంటెంట్ మాత్రం నార్తు, సౌతు, ఈస్టు, వెస్టు ఇలాంటి తేడాలేది లేకుండా ప్రపంచాన్ని దున్నబోతుంది భయ్య. ఏంటి భయ్య 'పుష్ప 2'కి మించి కొంటున్నారంట భయ్య కొన్ని ఏరియాలో సినిమాని. అంటే ఒక్కసారి ఊహించుకోండి. అంటే కంటెంట్ ప్లస్ స్టార్‌డమ్ కలిస్తే ఇలాంటి విస్ఫోటనాలే జరుగుతాయి. 'పుష్ప' గాని, 'దేవర' గాని, ఇంకా 'సల్లార్' గాని, ఇక 'కల్కి' ఇవన్నీ ఏంటంటే ఈవెన్ 'దేవర'ని పక్కన పెడితే ఇవన్నీ కూడా అంటే ఒక సీక్వెల్ మీదో లేదంటే డైరెక్టర్ హైప్ మీదో లేదంటే అప్పటికే హీరో ఒక 1000 కోట్లు కొట్టడం అలాంటి హైప్. కానీ ఇది ఆర్గానిక్‌గా ఏర్పడిన హైప్. ఏదో 'రామ్ చరణ్' గారి అభిమానులు హడావిడి చేస్తున్నారని కాదు. సినిమాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కడు కూడా 'పెద్ది' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి 'రామ్ చరణ్' గారు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో ఈ సినిమాతో. కేవలం ఒక 2 పోస్టర్‌లు, 2 గ్లింప్స్‌లు, ఒక 2 సాంగ్‌లు రిలీజ్ చేశారు అంతే. ఇంకా ట్రైలర్ లేదు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడవుద్దో తెలీదు. ఇంకా నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ ఎలా ఉంటదో తెలీదు. అయినా సరే ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం అనేది మాత్రం ఊచకోత భయ్య. 'ధురంధర్' లాంటి సక్సెస్ చూసిన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 'పెద్ది' అనే సినిమా మాత్రం 'ధురంధర్‌ని' మించి ఉండబోతుంది. ఇది రాసిపెట్టుకోండి. యెస్, 'ధురంధర్' అనేది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సినిమా. బిగ్గెస్ట్ హిట్ సినిమా. ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లోని ముస్లిం కంట్రీస్‌లోని 'ధురంధర్' రిలీజ్ చేయనప్పటికీ ఆ రేంజ్ రికార్డులు కొట్టిందంటే దాన్ని ఇంకా తక్కువ చేయడానికి ఏం లేదు. కానీ రికార్డులనేవి పగలడానికి పుడతాయి. సో, ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 'పుష్ప 2', 'బాహుబలి 2' ఇంకా 'కేజీఎఫ్ 2', 'సలార్ 2'లు ఇవేవి కాదు భయ్య. ఒకటే చెప్తున్నా కదా! నెక్స్ట్ అంతా కూడా 'పెద్ది' హవాయే. 'పెద్దిగాడి' హవాయే. ఈ హవా దాదాపు 2, 3 ఏళ్ల పాటు అలా ఉంటది. మామూలు రికార్డులయితే పెట్టడు ఇంకా. ఫిక్స్ అయిపోండి. నార్త్ అమెరికాలో టికెట్స్ ఓపెన్ చేసిన 30 నిమిషాల్లో 'పుష్ప 2' రికార్డ్ ఎగిరిపోవడం ఏంటి భయ్య? ఫాస్టెస్ట్ $100,000 ఏంటి భయ్య? 24 గంటల్లో దాదాపు $2,00,000 కొట్టిందంటే చిన్న విషయం కాదు. అది కూడా సినిమా రిలీజ్‌కి 26 రోజుల ముందు. ఇంకా ఒక్కసారి ఊహించుకోండి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, నెక్స్ట్ రాబోతున్న సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఊచకోత ఎక్కడికెళ్ళి అవుతుందో ఎవ్వడు చెప్పలేకపోతున్నాడు. దాదాపు 3-4 మిలియన్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబోతున్నాయి ఓవర్‌సీస్ నుంచి అని చెప్తున్నారు. సో, ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ సంగతి నాకు అది ఎలా ఉందంటే డే 1 ఓజీ లేచిపోద్ది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇండియా వైడ్‌గా బిగ్గెస్ట్ డే 1 అంటే ఓజీయే. ఖచ్చితంగా 'ఓజీ' అనే సినిమాని మాత్రం పెద్దిగా లేపుతుంది. చాలా చాలా సంతోషించాల్సిన విషయం ఇది. ఇది బాబాయ్, అబ్బాయి మధ్య రగులుతున్న ఇదిలా ఉంది. కానీ ఏది ఏమైనా సరే 'పెద్ది' నుంచి రాబోయే నెక్స్ట్ కంటెంట్లు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 'పెద్ది' సినిమాకి. ఇప్పటివరకు ఒక లెక్క సినిమా దగ్గర పడుతున్నప్పుడు వచ్చే కంటెంట్లు మాత్రం ఈ రేంజ్‌లో గాని పేలితే గత కంటెంట్లు ఎలా అయితే ఆ రేంజ్‌లో పేలితే చాలు భయ్య. బాక్స్ ఆఫీస్ తగలబడిపోతుంది.